అమరావతి రాజధాని రైతులకు గుడ్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి గుడ్ న్యూస్. అమరావతి రాజధాని భూముల నుంచి వెళ్తున్న విజయవాడ వెస్ట్ బైపాస్కి అమరావతి రాజధానిలోని ప్రతి రేడియల్ రోడ్డు కనెక్ట్ చేయడంతో పాటు ప్రతి కిలోమీటర్కి ఒక చోట అండర్ పాస్ ఇచ్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కేంద్రంలోని ఒక కీలక టీడీపీ మంత్రి చర్చలు జరిపి నేషనల్ హైవే వారికి ప్రధానమంత్రి నుంచి ఫోన్ చేయించారు. దీంతో వెంటనే నేషనల్ హైవే వాళ్ళు ఆ యొక్క నిర్మాణ పనులను ఆపి అమరావతి రాజధానికి ఎక్కడెక్కడ కనెక్టివిటీ కావాలి అని రాష్ట్ర అధికారులను అడిగారు. 2019 నుంచి 2024 దాకా తుగ్లక్ పరిపాలనలో ఉన్నప్పుడు అమరావతి రాజధానిలో ఒక సీడ్ యాక్సెస్ రోడ్ దగ్గర తప్ప మిగతా అన్ని చోట్ల బొక్కలన్నీ పూడ్చాడు. ఇక మంగళగిరి నుంచి నిడమర్రు వెళ్లే రోడ్లో ఆ సీడ్ యాక్సెస్ రోడ్ దగ్గర 1-2 చోట్ల తప్ప ఎక్కడా కూడా ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళే అవకాశం లేకుండా పెద్ద కొండలాగా పోసి ఆ ఎన్టీపీసీ బూడిదంతా తీసుకొచ్చి మంగళగిరి కొండలన్నీ తవ్వి పోశారు. ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వం వచ్చింది, అమరావతి రాజధాని మరొకసారి వెలుగులోకి వచ్చింది. అమరావతి రాజధాని నుంచి ఏదైతే ఈ చెన్నై కోల్కతా హైవే, విజయవాడ గుంటూరు నుంచి వెళ్ళే హైవే ఏదైతే ఉందో ఆ హైవేకి కనెక్టివిటీ చేయడానికి ఇప్పటికే అమరావతిలోని 3 రేడియల్ రోడ్లు సిద్ధం చేశారు. 11, 13, 15, 16 కూడా కనెక్ట్ చేస్తున్నారు ఓల్డ్ ముంబై రోడ్డుకి. ఇక అమరావతి రాజధాని గ్రామాల రైతులు, అమరావతి రాజధానిలో ఉండే ప్రజలు భవిష్యత్తులో అమరావతి రాజధాని అవసరాలకి మంగళగిరికి, తాడేపల్లి, ఏదైతే గుంటూరు విజయవాడ హైవేకి, విజయవాడకి కనెక్టివిటీ బాగా పెరిగేందుకు ఈ విజయవాడ వెస్ట్ బైపాస్కి ప్రతి కిలోమీటర్కి ఒక చోట అండర్ పాస్ ఇచ్చేందుకు అధికారులు అంగీకరించారు. అయితే ఇప్పటికే ఒక్కొక్క చోట 30 అడుగుల దాకా హైట్ లేపారు. అవన్నీ అక్కడ ఆ రోడ్ని కట్ చేయాల్సి ఉంది. ఆ నిర్మాణాలన్నీ అక్కడ మరలా బ్రిడ్జి నిర్మించాలి. దాదాపుగా 450 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అదనంగా 15 చోట్ల అండర్ పాసులు రాబోతా ఉన్నాయి. అంటే ప్రతి కిలోమీటర్కి మంతెన సత్యనారాయణ ఆశ్రమం దగ్గర నుంచి కాజా టోల్గేట్ దాకా ప్రతి కిలోమీటర్కి ఒక చోట అండర్ పాస్ ఉండే విధంగా వాటికి సర్వీస్ రోడ్లు 4 వైపుల సర్వీస్ రోడ్లతో విజయవాడ వెస్ట్ బైపాస్ నిర్మాణం చేయబోతున్నారు. ఇప్పటికే విజయవాడ వెస్ట్ బైపాస్ చిన్నవుటపల్లి నుంచి సూరాయపాలెం దాకా, గొల్లపూడి దాకా కంప్లీట్ అయింది. రాబోయే 3 నెలల్లో దాన్ని ప్రారంభిస్తారు. కృష్ణానది మీద బ్రిడ్జి కూడా మరో 2-3 నెలల్లో రెడీగా పోతా ఉంది. ఇక అమరావతి రాజధాని నుంచి వెళ్ళిన రోడ్డు మార్పులు జరుగుతుంది కాబట్టి అండర్ పాసులు 15 అండర్ పాసులు కట్టాలి కాబట్టి మరో 1.5 సంవత్సరం సమయం పట్టే అవకాశం ఉంది. తుగ్లక్ ప్రభుత్వంలోనే అండర్ పాసులు మాకు కావాలని చెప్తే అప్పుడు అలా డిజైన్ చేసుకునేవారు, ఈ పాటికి కంప్లీట్ అయ్యేది. కానీ అండర్ పాసులు లేకుండా పెద్ద కొండలాగా దాన్ని మట్టి పోసుకుంటూ పోయారు. ఇప్పుడేమో అండర్ పాసులు అమరావతి రాజధానికి కనెక్టివిటీ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి మరో 1.5 సంవత్సరం విజయవాడ వెస్ట్ బైపాస్ మొత్తం పూర్తి కావడానికి 1.5 సంవత్సరాన్ని ప్రభుత్వం చెప్తుంది. 2 సంవత్సరాలు అయితే గ్యారెంటీగా పడుతుంది. రాబోయే రోజుల్లో అండర్ పాసులు ఎక్కడెక్కడ రాబోతా ఉన్నాయి అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.